చిన్న మన సర్వీస్ వచ్చేసినాం బా అట్లా ఇట్లా పడి చేసా యాక్చువల్ గా నేను రీసెంట్ గా ఏది మానస సరోవర్ ఇస్తానా సరోవర్ వందటం యారా పెయింట్ నచ్చింది విధంగా ఎట్లా అట్లా పోవాలన్నా నువ్వు ఎంపీ వచ్చినా అన్న మానస సరోవర్ ప్రీమియర్ ఓకే స్టార్ హోటలా ఓకే ఎట్ సైడ్ వెళ్ళాలి మనము స్ట్రైట్ గా రవేనా దీని ముందు ఎప్పుడైనా స్టార్ హోటల్కి వెళ్ళారా ஸ்டார் ஹோட்டல் ஸ்டார் தான் பார்த்தேன் மேல ஸ்டார் ஹோட்டல்ல பாக்குது இல்லையா ஆகாசத்துல ஸ்டார் ஹோட்டல் தான் பார்த்தேன் అదేనా ஆ நிலா சோறு மெட்டமாடல உட்காந்து நட்சத்திரம் பார்த்து சாப்பிடுவோம் ஆமா பில் கொடுக்கும்போது தான் கொஞ்சம் நகரும் அசோகன் தான் கம்பீரங்க போத்தானடா புல்லு புடுங்கலாம் ஆலோசிக்கிறாங்க எல்லாத்துக்கும் காரணம் மா சார் அடடடடடா அண்ணா ஸ்டார் ஹோட்டலேடா లుక్కే వేరే లెవెల్గా ఉందినా రవేనా మనం లేదో ఫస్ట్ ఒక 2 ఫోటో తీసుకుంటాం இந்த ஹால் ஆட்டோ நம்ம வைக்கிறோம் சொல்லியிருக்கோம் ఫస్ట్ టైం స్టార్ హోటల్కి వస్తుందా హౌ అబౌట్ యూ రండి వాగా పోలా కమ్ ప్లీజ్ టేక్ మీ టు ద ఫుడ్ జోన్ కట్టుడు కనియోడు ఆడ చాలా బాగుంది అసలు కదా తిరుపతి మనసు ఓకే ఇదిదా రెస్టారెంటా ఓకే వావ్ అన్న భలే ఉందినా లోటస్ కెఫే వేరే లెవెల్ గోయింగ్ విత్ థ్యాంక్ యూ రెస్టారెంట్ స్టార్ హోటల్లో వెళ్ళిన తర్వాత ఇదంతా బిర్యానీ అనమాట. సో ఇక్కడ ఒక బఫే సిస్టమ్ ఒకటి పెట్టారు. ఈ బఫే సిస్టమ్ మీరు ట్రై చేయాలంటే ఒక 1400 రూపీస్ ఈచ్ మెంబర్ పే చేస్తే మీరు అన్లిమిటెడ్గా ఇది ఎంతైనా తినొచ్చు. ఈ మెనూలో ఒక 30 నుంచి 40 ఐటమ్స్ దాకా ఉంది. వెజ్, సలాడ్, నాన్ వెజ్, గ్రేవీస్, మొత్తంగా స్వీట్లో ఒక 5 వెరైటీస్, డెజర్ట్స్లో ఒక 5 వెరైటీస్, చికెన్ బిర్యానీ అండ్ వెజ్ గ్రేవీస్, పాపడ్, అవి ఇవి మొత్తం కలిపి ఒక 30 నుంచి 40 ఐటమ్స్ దాకా ఉంది. సాంబార్ అండ్ వెజ్లో కూడా ఇంకా చాలా కూరలు కూడా ఉన్నాయి అక్కడ. సో వెయిట్గా మంచి ఆకలిగా తినాలంటే మీరు ఈ 1400 బఫెట్లో వెళ్ళండి. అక్కడ చూడండి అప్పడాలు కూడా బ్రో వచ్చేసి చెయ్యి యూజ్ చేయకుండా ఆ హ్యాండ్ పిక్కర్తోనే వేసుకుంటున్నారు. సో ఇదే మన నార్మల్ హోటల్ అయితే ఇందావా తీసి ఇచ్చేస్తారు. అండ్ వాటర్ వచ్చేసి హిమాలయన్ వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారు అండ్ కోల్డ్ వాటర్ గ్లాస్లో కూడా కాంప్లిమెంటరీగా ఇచ్చారు. సరే ఇప్పుడు మెనూ రేట్ చూద్దాం రండి. అయ్యా ఇక్కడ చూడయ్యా, సలాడ్ 400 అంటయ్యా. ఇది మన ఊర్లో ఫ్రీగా ఇస్తారు కదా. సాపడదుకా పాకడదుకా ఇట్లా ఫస్ట్ డే పైసారు పుస్తకం చూస్తే సెక్షన్ వెజిటేరియన్ సూప్ 310 రూపీస్. ఓకే, శాండ్విచ్ 450 రూపీస్ స్టార్టింగ్ ప్రైస్. పాస్తా 550 స్టార్టింగ్. నెక్స్ట్ మెయిన్ కోర్స్ ఇంటర్నేషనల్ బేక్డ్ కార్న్, స్పినచ్, మష్రూమ్ ఇదంతా వేసి ఏంది ఇదంతా என்னையா இதெல்லாம் మార్కెట్లో கிடைக்கிற కాయగూర எல்லாம் போட்டு அப்படியே குத்துறாங்க 500 రూపాయలు కట్టుకో. ఏమన్నా వెజిటేబుల్స్ కట్ చేసి ఇచ్చేదానికి వేసేదానికి 470. ఇండియన్ అఫైర్లో ఒక పన్నీర్ బటర్ మసాలా 450. ఉన్నా రైస్ బా ఇప్పుడు మన ఐటెంకి వస్తాముండో. ఫ్రైడ్ రైస్ చాయిస్ ఆఫ్ వెజిటేబుల్ 420 అంటబా. చాలా తక్కువ ఉండదు. చికెన్ ఫ్రైడ్ రైస్ 475 ఓన్లీ. సబ్జ్ బిర్యానీ, గార్డెన్ ఆఫ్ వెజిటేబుల్స్ విత్ బాస్మతి రైస్, వెజ్ బిర్యానీ 430. అయ్యో సో మనం వెయిట్ చేయకుండా ఉండడానికి కాంప్లిమెంట్ ఇచ్చారు. చేసి కూడా చాలా బాగుండదు. ఆకలి అవుతుంది, అట్లీస్ట్ ఏదో ఒకటి తిందాంలే. అప్పలంలో ఏమి టేస్ట్ బాగుంది. బాగుంది చెప్పాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి. సో ఫైనల్గా మెనూ అంతా చూసి చికెన్ రైస్ ఒకటి అండ్ అపోలో ఫిష్ ఒకటి చెప్పాము. సో కాస్ట్ అంతా హైగా ఉన్నా కూడా టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది. సో జనరల్గా మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎప్పుడైనా స్టార్ హోటల్కి వెళ్తే ఒక ఇన్స్ట్రక్షన్ చెప్పండి, ఫుడ్ తెచ్చేటప్పుడు కొంచెం స్పైసీగా వేయండి అనేసి. మనం స్పైసీగా వేయమన్న తర్వాతే అది కొంచెం మీడియంగానే ఉంది, బికాజ్ మనం మంచిగా కారం అంతా తింటాం కదా. ఈ స్టార్ హోటల్లో అలా మంచి స్పైసీ అంతా ఇవ్వరు, రెగ్యులర్గానే ఇస్తారు. సో మీరు చెప్పేటప్పుడు ఫుడ్స్లో డెఫినెట్గా
ఈ మాట ఇంక్లూడ్ చేయండి. స్పైసీగా తీసుకుని రమ్మని అని చెప్పండి. ఒకవేళ మీరు అలా చెప్పకపోతే ఆ ఫుడ్ అంతా కారం తక్కువగా ఉంటుంది. బికాజ్ వాళ్ళు స్టార్ హోటల్ అంటేనే అలానే చేస్తారంట. ఓకే, సో వాళ్ళని చెప్పి ఏం తప్పులే. అండ్ ఈ చికెన్ రైస్లో అపోలో ఫిష్లో వెజ్జీస్ అంతా వేసి మసాలా మిక్స్చప్ అంత బ్యూటిఫుల్గా ఇచ్చారు. నిజంగానే వర్త్. అంత కాస్ట్కి ఫైన్. ఓకే, అదే మనం స్పైసీగా చెప్పి ఎలా ఉంది, ఇంకా నార్మల్గా చెప్పింటే అంతే. వేరే లెవెల్లో ఈ రైస్ క్వాంటిటీ అండ్ అపోలో ఫిష్ క్వాంటిటీ అంతా మనం నార్మల్గా రెస్టారెంట్స్లో స్టార్టర్స్ అలా ఎలా తింటామో అలాంటి దాంట్లోనే ఉంది. నాట్ వెరీ బిగ్ అంతా. అక్కడ ఒక పొయ్యి సెటప్ ఉంది కదా, ఆ పొయ్యి సెటప్లో వీళ్ళు బిర్యానీస్ పెట్టారనమాట. 3 types ఆఫ్ బిర్యానీస్. సో ఓపెన్ చేసి చూసినప్పుడు మసాలా అంతా మంచిగానే మిక్సప్ చేసి మంచి ఫ్లేవర్డ్ స్మెల్ వస్తూ ఉంది. అండ్ మేము ఇక్కడ చూసిన దాంట్లో ఇంకొకటి ఏమరా అంటే, ఇక్కడ వీళ్ళు ఈ రెస్టారెంట్లో ఈ దోమల్ని ఈగల్ని చంపడానికి ఒక సపరేట్ పర్సన్ ఎంప్లాయ్ చేసి పెట్టున్నారు. తో బ్యాట్ తీసుకుని వెళ్తున్నారు కదా, ఈ అన్న ఈ రెస్టారెంట్లో దోమలు ఉన్నాయా ఈగలు ఉన్నాయా అనేసి ఉంటే ఇమీడియట్గా మర్డరే. సో వీళ్ళ హైజీన్ విషయానికి వస్తే హ్యాట్స్ ఆఫ్. తిరుపతిలో ఈ పెద్ద పెద్ద యాక్టర్స్ షూటింగ్ ఏదైనా జరిగితే కూడా ఈ మానస సరోవర్ ప్రీమియం హోటల్కే వస్తారంట. సో మీరు ఎప్పుడైనా ఎక్కడైనా స్టార్ హోటల్లో చెక్ ఇన్ అయ్యారా, అండ్ అక్కడ ప్రైజెస్ అంతా ఎలా ఉండింది అండ్ వాళ్ళ హైజీన్ ఎలా ఉండింది అనేసి కమెంట్ చేయండి. అండ్ మీరు ఇక్కడ వచ్చారా లేదా అనేసి కూడా కమెంట్ చేయండి. అండ్ ఈ స్పాట్లో మీరు పర్సనల్గా ఫొటోస్ అంతా కూడా చాలా మంచిగా తీసుకోవచ్చు. బికాజ్ ఇన్నర్ అండ్ అవుటర్ అంబియన్స్ అంతా మంచిగా ఉంది. ఇది తిరుపతిలో ఉంటుంది. చెక్ ఇన్ అవ్వండి. టాటా.